ఈ రౌడీ షీట్ అనగానే ఫస్ట్ మనకు ఏ టైంలో వస్తుంది అంటే రాజకీయాల్లో ఎలక్షన్స్ టైమ్స్లో వస్తుంది. అసలు ఇది ప్యూర్లీ లైక్ కరెక్ట్గా ఎలక్షన్ టైంలో మాత్రమే ఇది బయట వస్తుంది. ఎందుకంటారు? అంటే పూర్తిగా ఏమవుతుందంటే టార్గెటెడ్. యా రూలింగ్ పార్టీ ఏదైతే ఉంటుందో ఆ రూలింగ్ పార్టీ అనేది పోలీస్కి ప్రెషర్ పడుతుంది. పర్సన్స్ని ఆపాలి, ఈ పర్సన్స్ ఓటింగ్ బ్యాంకింగ్ కూడా పెంచుకోవడానికి రౌడీ షీటర్ ఓపెన్ చేయడం అనేది మొన్న 2014లో కానీ మొన్న మున్సిపల్ ఎలక్షన్స్ 2019లో చాలామంది యువత మీద ఓల్డ్ సిటీలో అయితే నెంబర్ ఆఫ్ పర్సన్స్ పైన ఈ షీట్ ఓపెన్ అయిందనమాట. యాక్చువల్గా నేను ఇన్ఫ్లుయెన్స్ సోషల్ మీడియాలో కూడా అవేర్నెస్ ఇచ్చేది కూడా నేను క్రైమ్స్ చేసిన వాళ్ళ కోసం అని కాదు, లైక్ ఎవరైతే అన్యాయంగా క్రైమ్ చెయ్యకున్నా కూడా పోలీస్ మాన్యువల్లో ఏముంటుంది అంటే లా అండ్ ఆర్డర్ ప్రకారము హ్యాబిచువల్గా అంటే రిపీటెడ్గా క్రైమ్స్ చేస్తూ ఉండే, కానీ 0 FIRతో కూడా వీళ్ళు షీట్ ఓపెన్ చేసినారు.